హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ స్పానిష్ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్కైనా రసమన్నంలోకి స్టఫ్గా తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ తినే అలవాటు ఉన్న వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. చిన్న స్లైస్ తిన్నా చాలు, టమ్మీ ఫుల్గా అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. అన్నీ అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్సే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. ఎప్పుడూ వేసుకునే ఆమ్లెట్ కన్నా ఇలా వెరైటీగా ట్రై చేయండి. కొత్తగా నచ్చాలి అన్నప్పుడు ఇలా ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 మీడియం సైజ్ ఆలు చెక్కు తీసి చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకోండి. ఆలుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఆలు కుక్ అయ్యేలోపు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. తర్వాత కొంచెం క్యాబేజీ తురుమును కూడా వేసుకుని వేయించుకోండి. వేగిన వీటినట్టి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటికి కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని క్రాక్ చేసుకుని బాగా బీట్ చేసుకోండి. ఇది మస్ట్ అండి. ఇలా బీట్ చేసినటువంటి ఎగ్స్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత 1/2 కప్ టమోటా ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆలు ఆనియన్స్ వేసుకుని కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా విస్క్ చేయండి. వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ మిక్సర్ని పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ ఆమ్లెట్కి ఖచ్చితంగా నాన్ స్టిక్ కడాయి అయితేనే బెస్ట్ అండి. నార్మల్ కడాయి అయితే సరిగా రాదు, అడుగు పడుతుంది. ఆ తర్వాత మూత పెట్టి 8 to 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ప్యాన్ కంటే వెడల్పుగా అంచులు అస్సలు లేకుండా ఉండేటువంటి ప్లేట్ని తీసుకోండి. దానికి కొంచెం ఆయిల్ పోసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత ఆ ప్లేట్ని ప్యాన్ మీద పెట్టి కడాయిని ఫ్లిప్ చేయండి. ఇలా నూనె రాసిన ప్లేట్ మీద ఫ్లిప్ చేస్తేనే ఎగ్స్ ప్లేట్లోకి అంటవు. ఆ తర్వాత ప్లేట్లోని ఆమ్లెట్ని నెమ్మదిగా నాన్ స్టిక్ కడాయిలోకి చార్చండి. ఇటువైపు కూడా 2-3 నిమిషాలు ఆమ్లెట్ని కుక్ అవనివ్వండి. అంతే అండి, అయిపోయింది. స్పానిష్ ఆమ్లెట్ రెడీ. బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లో ఫ్లఫీగా ఉండే ఎంత బాగుందో. నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.